ప్రియులారా, దేవుని వాక్యం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికొకరికి చాలా ఎడముగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడును అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ప్రభువుని ప్రియరా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో నెహెమ్యా గారు మరి యెరూషలేము చుట్టూ గోడలు కట్టిస్తూ ఉన్న సమయంలో ఆయా ప్రాంతాలలో ఉన్న ప్రజలు, అనగా దూరముగా ఎడముగా ఉన్న ప్రజలు, వారందరూ ఒక స్థలములోనికి రావటానికి బాకానాదము ఊదారు అని గత వారములో కొంత భాగాన్ని మనం చూసాం. అంటే ఆ బాకానాదము ఊదినప్పుడు దూరంగా ఉన్న ప్రజలు అందరూ ఒక స్థలానికి పోగు కావాలి, ఒక స్థలంలోనికి రావాలి. అందువలన నెహెమ్యా ఆ ప్రజలకు చెప్పిన మాటను మనం చదివాం. పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి ఒకరము చాలా ఎడముగా ఉన్నాము. ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి అని అన్నాడు. అంటే బాకానాదము మీకు వినపడినప్పుడు అది ఎక్కడ వినపడుతుందో అక్కడికి మీరు త్వరపడి రండి అని చెప్పాడు. అయితే ఇప్పుడు మనం బోర ఊదినారు అని చూసాం. బాకానాదానికి మరొక పేరేం చూసాము? బోర. ఆ బోర ఊదినప్పుడు ఎక్కడెక్కడున్న ప్రజలందరూ ఒక స్థలములోనికి రావాలి. ఇది ఒక హెచ్చరిక. అయితే ఈ భాగములో కొంత గత ఆదివారం చూసాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ బోర దేనికి గుర్తుగా ఉంది అనంటే ప్రజలకు హెచ్చరికగా ఉంటూ ఉన్నది. ప్రజలను హెచ్చరించటం. చూడండి, కొన్ని శబ్దాలు మనకు వినపడతాయి. వాటిల్లో గంటల కారు అంటారు. గంటల కారు. ఈ గంటల కారు శబ్దం చేసుకుంటూ వెళితే మనకేమర్థం అవుతుందంటే ఎక్కడో అగ్ని ప్రమాదం జరిగింది, అందుకనే ఈ ఫైర్ ఇంజిన్ వాళ్ళు వెళుతున్నారు, గంటల కారు వెళుతుంది అని మనకు అర్థం అవుతుంది కదా. అలాగే అప్పుడప్పుడు ఈ 108లు పోతూ ఉంటాయి. అదొక సౌండ్. ఆ సౌండ్ చేసుకుంటూ వెళితే ఎవరు అపాయంలో ఉన్నారు, త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళకి దారి ఇవ్వాలి అని అనుకుంటారు. కొన్ని వార్నింగ్స్, కొన్ని హెచ్చరికలు, ఆ వచ్చే శబ్దాన్ని బట్టి హెచ్చరికలు ఉంటాయి. అలాగే ఇక్కడ బాకానాదము వినబడుతుంది అనంటే
ప్రజలందరూ ఒక స్థలానికి రావాలి, ఒక చోటుకు రావాలి. అంటే బూర శబ్దము ఒక హెచ్చరిక, ఒక వార్నింగ్. తర్వాత బూర దేనికి ఊదుతారు అని అంటే, అపాయములో ఉన్న ప్రజలకు క్షేమమునివ్వటం కోసం బూర ఊదుతారు. ఈ బూర అనేది నీకు క్షేమాన్ని ఇస్తుంది. అంటే నువ్వు బూర శబ్దం విని ఎప్పుడైతే నువ్వు ఒక స్థలంలోనికి వస్తావో, ఆ బూర శబ్దం వినగానే నీవు క్షేమముగా ఉంటావు, క్షేమము ఉంటుంది. ప్రభుని పిల్లరా, ఈనాడు మనకు వినబడుచున్న బూర శబ్దం ఏమిటి అనంటే సువార్త. సువార్త, దేవుని వాక్యం. ప్రమాదములో ఉన్న ప్రజల్ని కానీ, సాతాను బంధకాలలో ఉన్న ప్రజలను కానీ విడిపించేది ఈ సువార్త అనే బూర. ఈ బూర శబ్దం విన్నప్పుడు, ఈ సువార్త విన్నప్పుడు నీవు క్షేమస్థితిలోనికి వస్తావు, క్షేమముగా ఉంటావు. ఈ బూర దేనికి ఊదుతారు అని అంటే, ఇంకా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో బయలు వెళ్ళి ఆ బోరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ఇక్కడ ఈ ప్రజలు ఈ బూర ఎందుకు ఊదుతున్నారంటే, ప్రజలందరూ ముందుకు కదలాలి. ఆ మందసాన్ని మోసుకొని వెళుతూ ఉన్నప్పుడు ముందున్న ప్రజలు ముందుకు కదులుతూ ఉండాలి, కదలాలి. అనగా బూర శబ్దము దేనికంటే కదలాలి, ముందుకు సాగాలి. ప్రభునంతులారా, ఈ కదలటము లేక ముందుకు సాగటం అనేది నీవు బ్రతికి ఉన్నావు అన్న సంగతి తెలియచేస్తుంది. చనిపోయిన వ్యక్తి కదలలేడు, అవునా? చనిపోయిన వ్యక్తి ఏ అవయవాన్ని కదిలించలేడు. బ్రతుకున్న వ్యక్తి అయితే కదులుతాడు, జరుగుతాడు, ముందుకు సాగుతాడు, పరిగెత్తుతాడు. ఈ బూరలు ఊదుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ ముందుకు సాగాలి. ఇది మన ఆత్మీయ జీవితాన్ని చూపిస్తూ ఉంది. మనము ముందుకు సాగాలి. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా
ఈ సంవత్సరము ఈ రోజు కూడా నీ ఆత్మీయ స్థితి అలాగే ఉంది అని అంటే నీవు కదలటం లేదు అని అర్థము. ఎప్పుడో నేర్చుకున్న వాక్యము అదే స్టాండర్డ్లో ఇప్పటికే మనం ఉన్నామంటే మనం కదలటం లేదని అర్థము. క్రైస్తవ జీవితము, ఆత్మీయ జీవితము బోర ఊదుతూ ఉండే కొలదే ఆత్మీయ జీవితం కదులుతూ ఉండాలి. నీ ఆత్మీయ జీవితం ముందుకు పరిగెత్తుతా ఉండాలి. దేవుని కొరకు గంతులు వేయాలి, దేవుని కొరకు పరుగులెత్తాలి, దేవుని కొరకు ఆకలి తప్పులు కలిగి ఉండాలి. అలాగే దేవుని మందసాన్ని మోసే ఆ గుణము మనలో ఉండాలి. కాబట్టి బోర ఊదటం దేని కొరకంటే ముందుకు సాగటానికి. మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. మనం ఎప్పుడు కూడా అలాగే ఉండకూడదు. ఒకప్పుడు దేవుని స్వరం వినటం అంటే ఏంటో నీకు తెలియదు. ఏ 5 సంవత్సరాల క్రితమో, ఏ 6-7 సంవత్సరాల క్రితమో దేవుని స్వరం వినటం అంటే ఏంటో నీకు తెలియదు. ఇప్పటికీ నువ్వు ఆ స్థితిలో ఉండకూడదు. ఇప్పటికీ అదే స్థితిలో దేవుని స్వరం వినటం చేత కావట్లేదు, దేవుని స్వరం వినటం నాకు చేత కాదు అన్నట్లుగా ఉండకూడదు. దేవుని స్వరాన్ని నువ్వు వింటా ఉండాలి. అది ముందు కదలటం అంటే. ఒకప్పుడు దేవుని వాక్యం చదువుతుంటే నీకు పెద్దగా గ్రహింపు వచ్చేది కాదు. ఆ వాక్యంలో ఏముందో చదువుతావు కానీ గ్రహింపు రాదు. నీ ఆత్మీయ జీవితానికి ఎలాగో అన్వయం చేసుకోవాలో నీకు తెలియదు. కానీ ఇప్పుడు కూడా కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వస్తున్నావు, ఇప్పుడు కూడా అదే స్టాండర్డ్లో నువ్వు ఉన్నావంటే నువ్వేమి కదలలేదని అర్థం. నువ్వు కదలలేదు. ప్రభునంతులారా, బోర శబ్దము విన్నప్పుడు, దేవుని సువార్త విన్నప్పుడు నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. బోర శబ్దములు విన్నప్పుడు ఆత్మీయముగా కదులుతూ ఉండాలి, ఆత్మీయముగా గ్రహించుకుంటా ఉండాలి. దేవుని వాక్యం యొక్క నడిపింపులోనికి మనం రావాలి. ఒకప్పుడు దేవుని పని అంటే ఏంటో పెద్దగా భారం తెలియదు నీకు. ఒకప్పుడు దేవుని పరిచర్య అంటే ఏంటో పెద్దగా పట్టించుకోలేదు. ఒకప్పుడు దేవుని సేవ చేయటం అంటే ఏంటో నీకు పెద్ద గ్రహింపు లేదు. అసలు దేవుడు అంటేనే నీకు గ్రహింపు లేదనుకో. ఎప్పటి సంగతి? ఒకప్పుడు సంగతి. ఇన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చావు, ఇన్ని 100 ప్రసంగాలు విన్నావు, ఇప్పటికీ నువ్వు అదే స్థితిలో ఉన్నావంటే నువ్వు కదలట్లా, నువ్వు ముందుకు సాగట్లేదు. దేవునిలో అంచెలంచెలుగా నువ్వు ఎదుగుతూ ఉండాలి. మొట్టమొదట పాపిని అని గ్రహించుకోవాలి. ఆ తర్వాత రక్షణ పొందాలి, ఒక గ్రహింపు. ఆ తర్వాత దేవుని కుమారుడు కుమార్తె అన్న గ్రహింపులోనికి నువ్వు రావాలి. ఆ తర్వాత ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ప్రభువు నన్ను చూస్తున్నాడు అనే గ్రహింపులోనికి నేను రావాలి. ఆ తర్వాత నేను ఎలాగ ఖాళీగా ఉండకూడదు, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, నేను ఇక్కడ ప్రయాసపడితేనే పరలోకంలో దేవుడు నాకు భాగ్యం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు అని నువ్వు గ్రహించుకోవాలి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో కూర్చోవటం, దేవుని స్వరం వినటం నేర్చుకోవాలి, ఆత్మను సంపాదించడం నేర్చుకోవాలి. అంచెలంచెలుగా నువ్వు ముందుకు సాగుతూ ఉండాలి. ముందుకు పరుగులెత్తుతూ ఉండాలి. అది బోర ఊదటం అంటే.
అందుకని ఇక్కడ ఏమని చదువుతున్నామండి? 13వ వచనం, వారితో కూడా బోరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బోరలు ఊదు వారును పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఏ స్వరం అండి? ఏకస్వరం. అందరూ చెప్పండి బిగ్గరగా, ఏ స్వరం ఇది? ఏకస్వరము. ప్రియరా, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో ఏకస్వరము, అదే దేవుని స్వరమును మనం వింటూ ఉండాలి. మనం ఇక్కడ వినాల్సిన స్వరం ఎవరిదంటే దేవునిది. దేవుని స్వరము మనం వినాలి. దేవుని బోర ఊదుతూ ఉన్నప్పుడు, దేవుని బోర శబ్దము మనకు వినబడతా ఉన్నప్పుడు దేవుని స్వరము అందరము ఏకస్వరముతో వినాలి. మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నప్పుడు లక్షల మంది ప్రజలు ఉన్నారు. దాదాపు 6 లక్షల పైగా ఉన్నారు ప్రజలు. కానీ 6 లక్షల మంది మోషే ఏమి చెప్పాడో అదే వింటూ ముందుకు వెళ్ళారు. దేవుని సంఘములో ఈ సువార్త అనే బోర ఊదుతున్నప్పుడు అలాగూ దేవుని స్వరం వింటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇంకంతే, వేరే స్వరం లేదు, వేరే ఆలోచనలు లేవు. అబ్రహాము ఈ స్వరం విన్నాడు. అబ్రహామా అబ్రహామా అని హోరేబు పర్వతం మీద అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు వెంటనే దేవుని స్వరం గుర్తుపట్టాడు. మోషే దేవుని స్వరం విన్నాడు హోరేబు పర్వతం మీద. మోషే మోషే, నీ కాళ్ళకొండ చెప్పులు వదిలిపెట్టి దగ్గర రావాయా, నీ కాళ్ళకొండ చెప్పులు వదిలిపెట్టురా. అది దేవుని స్వరం. మొట్టమొదటగా దేవుని స్వరం విన్నాడు మోషే. రఘునంతులారా, దేవుని సంఘములో ఈ సువార్త అనే బోర ఊదబడతా ఉన్నది. ఈ సువార్త అనే బోర నీకు వినబడతా ఉన్నది. అయితే నేనేం చేయాలంటే ఆయన స్వరం మోషే విన్నట్లుగా, అబ్రహాం విన్నట్లుగా ఆయన స్వరము వినాలి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఇదండి మన పని. దినదినము ప్రభువా నీ స్వరము నేను వింటాను. బోర ఊదుతున్నప్పుడు దేవుని స్వరం వినాలి. ఆ ప్రజలు ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారండి? 13వ వచనంలో ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బోరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. ప్రభువులారా, దేవుని మందిరంలో చేరిన మనందరము ఆయన దయాళుడు అని గ్రహించుకోవాలి. అది దేవుని బోర వినటం అంటే. ఆయన ప్రభు,
ఆయన స్వరం నేను వినాలి. ఆయన దయాళుడు, ఆయన నాకు సహాయం చేయవాడు, నా బాధలన్నిటి నుండి ఆయన విడిపించేవాడు. నేను ఆయన సన్నిధిలో సాగిలపడతాను, ఆయనకు నేను మ్రొక్కుతాను, ఆయన ఎదుట నేను సాగిలపడి నమస్కారం చేస్తాను. ఆ గ్రహింపు మనలోనికి రావాలి. దేవుని బోర శబ్దం వింటుంటే ఆ గ్రహింపు నీకు రావాలి. దేవుని బోర శబ్దం వింటున్నప్పుడు ఎలాంటి గ్రహింపు నీకు వస్తుందా? ఈ గ్రహింపుతో కూడిన ఆలోచనలు వస్తున్నాయా మనకి? ఇది దేవుని సన్నిధి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది దేవుని వాక్యము, ఈ వాక్యానికి మనం లోబడాలి. దేవుని బోర శబ్దం మనకు వినబడతా ఉంది, ఈ వాక్యాన్ని గైకొనాలి మనం అనే ఆలోచనలు వస్తున్నాయా? కావున పిల్లరా, ఈ బోర ఎందుకంటే మనం ముందుకు సాగాలి, ప్రయాణం కొరకు సిద్ధపడాలి. అంతేకాదు సంఘాన్ని దేవుని వైపు నడిపించటానికి. ఆమేన్. ఎటు నడిపించాలండి సంఘానికి ఇంకా లోకం వైపు చూడకూడదు, సంఘము లోకం వైపు చూడకూడదు. సంఘమంతా దేవునిని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మన చూపు నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దారినే చేరెదను నేను, నీ దారినే చేరెదను. చూసారా, దేవుని బోర వినబడుతున్నప్పుడు మన గురి దేవుని మీదే ఉండాలి. అటు ఇటు పరిగెత్తకూడదు, అటు ఇటు నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎలర్ట్గా ఉండాలి, దేవుని శబ్దం వినాలి. చూడండి, దేవుని బోర ఊదుతూ ఉన్నప్పుడు జరగాల్సిన పనులు ఏంటంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. చూసారండి, దేవుని బోర శబ్దం ఎందుకంటే దేవుని పనిని చేయటానికి మనం వెళ్ళాలి. ఆయన బోర శబ్దం వింటున్నావు, ఆయన పనిని చేయటానికి మనం వెళ్ళాలి. సువార్త ప్రకటించటానికి, దేవుడు నీకు చేసిన మేలులు ఇతరులకు చెప్పటానికి, నీ ఇంటిలో దేవుడు ఏం మేలులు చేశాడో అవన్నీ సంఘములో చెప్పటానికి, తోటి సహోదరులకు చెప్పటానికి, నీ సాక్ష్యం చెప్పటానికి, ఎవరికో ఒకరికి ఏదో గ్రామంలో సువార్త చెప్పటానికి నువ్వు వెళుతున్నావా? 10 సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు. 10 సంవత్సరాల క్రితం నీకు సాక్ష్యం చెప్పే అలవాటు లేదు, ఎక్కడికన్నా సువార్త చెప్పి వెళ్ళే అలవాటు లేదు, ఏదైనా ఒక గ్రామం వెళ్ళి దేవుని వాక్యం చెబుతామన్న ఆశ లేదు.
ఎవరి కోసమన్నా ప్రార్థన చేసి వారిని దేవుని దగ్గరకు తీసుకొద్దామన్నా ఆ మనస్సు లేదు. ఎప్పుడు? 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికీ నువ్వు అదే స్థితిలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి? ఆ రోజున సాక్ష్యం చెప్పే అలవాట్లేదు, ఈ రోజున సాక్ష్యం చెప్పట్లేదు. ఆ రోజున సువార్తకు వెళ్ళలేదు, ఈ రోజున సువార్తకు వెళ్ళట్లేదు. దాని అర్థం ఏంటి? నువ్వు సాగుతున్నావా దేవుల్లో? దేవుల్లో ఎదుగుతున్నావా? దేవుల్లో ముందుకు పోతున్నావా? దేవుని మనసాన్ని మోస్తున్నావా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఒక్క మాట చెబుతాను నేను, ఒక మాట చెప్పటం కాదు, అడుగుతున్నాను, చెప్పండి. 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గర సువార్త విన్నారు. ఎన్ని సంవత్సరాలు విన్నారు? చెప్పండి ఎవరన్నా. 12 మంది శిష్యులు యేసు ప్రభువుకు పరిచయం అయ్యారు. యేసు ప్రభు చెప్పిన వాక్యం విన్నారు. ప్రభువుకు శిష్యులుగా మారారు. ఎన్ని సంవత్సరాలు విన్నారు వీళ్ళు సువార్త? ఎన్ని సంవత్సరాలు? అయ్యా ఎన్ని సంవత్సరాలు విన్నారు? సుమారు ఒక 40 సంవత్సరాలు విన్నారయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. రైట్. ఒక 30 సంవత్సరాలు విన్నారయ్యా సువార్త అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లా? ఒక 10 సంవత్సరాలు సువార్త విన్నారయ్యా శిష్యులు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక 5 సంవత్సరాలు విన్నారయ్యా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు వాక్యం బాగానే తెలుసు. ఎన్ని సంవత్సరాలు విన్నారు వాళ్ళు సువార్త? 3.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3. చెప్పండి అందరూ. యేసు ప్రభు సువార్త ఉంది, శిష్యులు సువార్త ఉంది 3.5 సంవత్సరాలే అని చెప్పండి అందరూ. పెద్దగా మీ కుడి చేయి పైకి లేదు, బిగ్గరగా చెప్పండి. శిష్యులు సువార్త ఉంది ఎంతకాలం? 3.5 సంవత్సరాలు. మీ ప్రక్క వాళ్ళకి చెప్పు, ప్రభు శిష్యులు సువార్త ఉంది 3.5 సంవత్సరాలు అని చెప్పండి. చెప్పారా? సరే, మీరెంతకాలం నుండి సువార్త విన్నారు? మీరు కూర్చొని వింటున్నారే, ఎంతకాలం నుండి వింటున్నారు? 3.5 సంవత్సరాలకు పైనే నుండే వింటున్నావా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. 3.5 సంవత్సరాల నుండి పైనే వింటున్నావా అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరన్నా ఉన్నారా చేతులు ఎత్తని వాళ్ళు? ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అంటే యేసు ప్రభు దగ్గర శిష్యులు విన్న టైం కంటే మనం ఎక్కువ టైం వింటున్నాము కదా. మరి వాళ్ళేమో దేవుని సువార్త ప్రకటించడానికి బయలుదేరారు, మనమేమో ఏమాత్రం కదలని స్థితిలో ఉంటున్నాం. అంటే బోర ఓదబడుతుంది, బోర వినబడుతుంది, కానీ నీవు కదలటం లేదు, కదలటం లేదు. ఇక మనం కదలాలి అని అంటే వాళ్ళకు వచ్చిన వరదలేమన్నా వస్తే కదులుతాం మనం. అది అంతకు తప్ప సువార్త కదలేటట్లేవు. ప్రేమ ఆత్మలో కదులుతూ ఉన్నావా? ఆత్మలో మనం ముందుకు పోతున్నామా? చూడండి 19వ వచనంలో చూస్తే, ఎలాగూ ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. అంతటా మనుషులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా వచ్చారు.
అంతటా ప్రకటించిరి. మన కనీసం మన గ్రామాన్నైనా అంతటా దేవుని వాక్యంతో నింపుతున్నాం మనం. దేవుని వాక్యాన్ని కొంతమంది నమ్మరు. దేవుని వాక్యం మాకు అవసరం లేదంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ వాక్యం యొక్క గ్రహింపు లేక అంటున్నారు వాళ్ళంతే. ఆ వాక్యం యొక్క విలువ వారికి అర్థమయ్యేటట్లుగా మనం చెప్పగలిగితే వాళ్ళు అనరు, మాకు ఈ వాక్యం మాకు కావాలి అంటారు. అందుకు నువ్వు బోర ఊతున్నావా? అందుకు నువ్వు బోర ఊది నీ హృదయంలో ఆ వాక్యాన్ని చేర్చుకుంటున్నావా? కావున ప్రభునందు పిల్లరా, చూడండి దేవుని వాక్యంలో మత్తయి సువార్త ఈ బోర ఊదినప్పుడు ఈ శిష్యులు ఏం చేశారు అనంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి చూడండి. 18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చూసారా, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అందుకు మీరు బోరమోదండి. దేవుని సువార్త చెప్పండి, వాళ్ళకి వారిని రక్షణలోనికి నడిపించండి. దయ్యాలు పట్టిన వారిని దయ్యాల నుండి విడుదల చేయండి. రోగాలు ఉన్న వారికి ప్రార్థన చేయండి, రోగాలని స్వస్థపరచండి. దయ్యాలను పారద్రోలండి, రక్షణలోనికి ప్రజల్ని నడిపించండి. వారందరూ రక్షణ పొంది దేవుని మార్గంలోనికి వచ్చేటట్లుగా చూడండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎందుకు బోరవోదండి అంటున్నాడు. బోరవోదండి. సోదరుడా సోదరి, మరి ఈ బోర శబ్దం వింటున్నావా? ఈ బోర నీకు వినపడతా ఉన్నప్పుడు అసలు నీకు అర్థమవుతుందా? ఇది నా రక్షణ కొరకు, నేను రక్షణ పొందాలి, అలాగే నా కుటుంబం రక్షణ పొందాలి, నాకు తెలిసిన వారిని అందరినీ దేవుని మార్గంలో నడిపించుకోవాలి, అందుకు బోర ఊదుపడుతుంది అనేది నీకు అర్థమవుతుందా? కొంతమందికి ఎందుకు దేవుని వాక్యం చెబుతున్నామో కూడా అర్థం కాదు. దేవుని వాక్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు చెబుతున్నారు, ఆ వాక్యం వినటం వలన ఏంటి ఉపయోగాలు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇతరులకు తెలియకపోతే నువ్వు వారికి నేర్పాలి. బోర శబ్దం. ఒక పాట పాడతాం, ఆ పాడే సందర్భం ఏంటో మీకు తెలుసు. అంత్యదినమందు దూత బోరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా నేను కూడా చేరియుందున్నచ్చటన్. దేవుడు ఒక బోర ఊదుతూ ఉన్నాడు. అంత్యదినమందు దూత బోరనోదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకొన్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియందునచ్చటన్. నేను కూడా చేరియందు, నేను కూడా చేరియందు, నేను కూడా చేరియందునచ్చటన్. ప్రేర గమనించారా? అంత్యదినములందు దేవుడు బోర ఊదుతాడండి. నీవు ఈ సువార్త అనే బోరకు అలవాటు కాకపోతే దేవదూతలు ఊదే బోధన కూడా నీకు అర్థం కావు. చూడండి, ప్రకటన గ్రంథంలో
దూతలు ఎలాగ బోర్లు ఊతారు అని అంటే చూస్తారా? 8వ అధ్యాయం తీయండి. 8వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. అంతటి 7 బోర్లు అంతటా 7 బోరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. చూసారా ఎన్ని బోరలు ఉన్నాయండి? 7 బోరలు, 7 దేవదూతలు. ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క బోర ఊదుతారు. ఆ బోర ఊదినప్పుడు వాటి శబ్దాలు వేరు. గత ఆదివారము సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో బోరలు ఊదుతూ ఉన్నప్పుడు ప్రజలు ఏమేం చేయాలో మనం విన్నాం. ఇక్కడ దూతలు బోరలు ఊదుతారు. 7వ వచనంలో చూస్తే మొదటి దూత బోర ఊదినప్పుడు అని ఉంది. ఏమనుందండి? మొదటి దూత బోర ఊదినప్పుడు. అక్కడ ఏమైందంటే భూమిలో 3వ భాగము కాలిపోయాను, చెట్లలో 3వ భాగము కాలిపోయాను, పచ్చగడ్డి అంతయో కాలిపోయాను. ఒక బోర శబ్దానికి అన్ని కాలిపోతున్నాయి. తర్వాత 2వ దూత బోర ఊదితే ఏమవుతుంది? 8వ వచనం చూడండి. 2వ దూత బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న కొండ వంటిది, పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. తర్వాత చదువుకోండి. ఆ సముద్రంలోనంట జంతువులు చచ్చిపోతాయంట. అది 2వ బోర ఊదినప్పుడు జరిగే మార్పు. ఇక 3వ దూత బోర ఊదినప్పుడు ఏమవుతుంది? 10వ వచనంలో ఉంది. 3వ దూత బోర ఊదినప్పుడు దివిటి వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడెను. ఆ నీళ్ళు ఏమైపోతాయి అంటే అంత చేదుగా మారిపోతాయి. ఒక్కొక్క బోర శబ్దానికి ఎన్ని మార్పులు జరుగుతున్నాయో చూడండి. 12వ వచనం చూడండి. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మును. అదంతా చీకటి. తర్వాత 9వ అధ్యాయము 1వ వచనం. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూసి నక్షత్రాలు రాలిపోతున్నాయి. నక్షత్రాలు రాలిపోతున్నాయి. ఇక 6వ దూత ఏమైంది? 12వ వచనం చదవండి. 9:12. 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము యూఫ్రాటీస్ మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని చెప్పారు. ఇక్కడ ఆ విషయాలన్నీ చూస్తే ఆ 6వ దూత బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. ఇక 7వ దూత బోర ఊదేది ఎప్పుడంటే 11వ అధ్యాయం 15వ వచనంలో ఉందో చూడండి. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యమాయను. ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. అర్థమైందంటే కొంచెం ఇప్పుడు మొత్తం చదవటం నాకు వీలు కాదు కాబట్టి నీకు చూపించా. కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే నీకు చదువు, ఇంట్రెస్ట్ లేకపోతే తెచ్చుకో ఇంట్రెస్ట్, చదువు. ఈ 7 బోరలు ఒక్కొక్క బోర ఊదినప్పుడు ఏం జరుగుతుందో కొంచెం బాగా నెమ్మదిగా చదువుకొని, ఇంత పరిస్థితి ఉన్నది కాబట్టి నీకు ఇప్పుడు సువార్త అనే బోర ఊదినప్పుడే లోబడటం చాలా అవసరం. లేకపోతే 7 బోర్లు ఊదుతాడు దేవుడు, తన దూతల చేత ఊదిస్తాడు. ఒక్కొక్క బోర ఒక్కొక్క మార్పును తెస్తుంది భూగోళంలో. ఇంకా ఇవి జరగలేదు, జరుగుతాయి. తర్వాత 7 బోర్లు ఊదుతూ ఉంటారు దేవదూతలు. సోదరుడా సోదరి, నువ్వు కొంచెం అన్నా గ్రహించుకుంటున్నావా? ఈ బోరలు ఊదుతూ ఉన్నప్పుడు ప్రపంచం తట్టుకోలేదయా.
వృక్షాలు కూడా ఆకుపచ్చగా ఉండే అడవులు ఉండే చూడు, అవి కాలిపోతాయి అంతే, ఆ బోర శబ్దానికే కాలిపోతాయి. సముద్రాలు ఉన్నాయి చూడండి, ఆ సముద్రాల్లో నీళ్ళన్నీ తగ్గిపోతాయి. ఒక్క బోర శబ్దానికి సముద్రంలో నీళ్ళన్నీ తగ్గిపోతాయి. ఆ దోతలు బోరలు ఊదుతూ ఉన్నప్పుడు నీవు తట్టుకోగలవా? ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నిటిని మనం పట్టించుకోకుండా ఏదో నీకు తోచింది నువ్వు చేసుకుంటా పోతున్నావు. కానీ కనీసం ఈ సువార్త వినబడుతున్నప్పుడు ఈ బోర శబ్దానికన్నా నువ్వు లోబడుతున్నావా? ఇక్కడ ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఏం చేయమంటున్నాడు? శిష్యులనుగా చేయండి. కావున ప్రభునంతులారా, మన ఆత్మీయ జీవితాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ బోర వినబడుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క బోర ఏమిటి అనంటే, మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనంతో ప్రారంభమైంది. దేవుని బోర శబ్దము ఈ 14వ వచనంతో ప్రారంభమైంది. ఏమని ప్రారంభమైంది? యేసు యోహోను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇదండి మొదటి బోర. దేవుని బోర మొదటిసారి ఊదుతూ ఉన్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది. ఇంకా క్షేమం ఉందనుకుంటున్నావేమో, క్షేమం లేదు, భద్రత లేదు, టైం అయిపోతుంది, నువ్వు రెడీ అవ్వాలి. దేవుని బోరలు, దేవుని దూతలు వచ్చి బోరలు ఊదే టైం దగ్గరకు వచ్చింది, నువ్వు రెడీ అవ్వాలి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఏమి నమ్మాలండి మనం? ఏమి నమ్మాలి? సువార్తను నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి. అంతేగాని మూఢ సిద్ధాంతాలు కాదు, అన్యాచారాలు కాదు నమ్మాల్సింది. దేవుని వాక్యాన్నే మనం నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి. ఇంకా ఈ బోర శబ్దం అంటున్నప్పుడు మనం చేయాల్సిన పనులు ఏమిటి అనంటే, యోహోను సువార్త 11వ అధ్యాయము, యోహోను సువార్త 11వ అధ్యాయము 52వ వచనం చూడండి. యేసు ఆ జనము కొరకును, ఆ జనము కొరకు మాత్రమే కాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించెను. ఇక్కడ ఒక ప్రవచనం వస్తా ఉంది, బోరలాగా ప్రవచిస్తా ఉన్నాడు. అదేంటంటే, చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చాలి. అది దేవుని యొక్క వాక్యం. చెదరిపోయిన పిల్లలందరినీ, చెదరిపోయిన మనుషులను ఏకముగా సమకూర్చాలి. వారందరినీ దేవుని కొరకు సిద్ధము చేయాలి. వారందరూ దేవుని స్వరం వినేటట్లుగా చేయాలి. ఎక్కడెక్కడ చెదిరిపోయారో సోదరుడా, నువ్వెక్కడ చెదిరిపోయావో, నీ మనసు ఎక్కడ చెదిరిపోయిందో, నీవు దేవుని సన్నిధిలో సమకూర్చబడి దేవుని వాక్యము కొరకు నువ్వు సిద్ధపడాలి. అలాగూ నిన్ను నువ్వు సిద్ధం చేసుకుంటున్నావా? అలాగూ మనల్ని మనం దేవుని కొరకు సిద్ధపాటు చేసుకుంటున్నామా? అందుకనే మనం మొట్టమొదటిగా చదివిన వాక్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము ఒకసారి మొదటి వాక్యాన్ని చూద్దాం.
నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలిన వారితోను ఇట్లాంటిని పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద ఒకరికొకరము చాలా ఎడమగా ఉన్నాము గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడును అక్కడికి మా దగ్గరకు రండి. ప్రియరా, ఇంకొకసారి మనం ఇంతకుముందు చూసిన వాక్యాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండము 10వ అధ్యాయం తీయండి. సంఖ్యాకాండం 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే మోషేతో దేవుడు అంటున్నాడు, యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చాను, నీవు 2 ఈ వెండి బోరలు చేయించుకొనుము. ఏం చేయించుకోమన్నాడు? 2 వెండి బోరలు చేయించుకో. ఆ 2 వెండి బోరలు ఎందుకంటే తరలించుటకు, పిలుచుటకు, కూడి రావటానికి, సాగటానికి, ప్రయాణం కావటానికి, సమకూర్చటానికి, యుద్ధానికి వెళ్ళినప్పుడు, అర్పించినప్పుడు అని చూసాం ఇంతకుముందు. ఈ బోర్లు అర్థం ఇది. ఈ బోర్ల అర్థం ఇది అంటే ఈ 2 వెండి బోరలు జాగ్రత్త గమనించండి. ఈ 2 వెండి బోరలు ఊదుతూ ఉన్నప్పుడు నీకు అది అర్థం కావాలి. ఈ బోరలు ఊదుతూ ఉన్నప్పుడు నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. మారు మనసు పొందటానికి బోర ఊదుతున్నాడు. మారు మనసు పొందు. దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు బోర ఊదుతున్నాడు. సువార్త ప్రకటించు. అనేకులకు సువార్త చెప్పి శిష్యులుగా తయారు చేయమంటున్నాడు. అందుకు బోర ఊదుతున్నాడు. అలాగ నువ్వు చెయ్యి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది గనుక అందరూ అంతటను మారు మనసు పొందాలని చెప్పి బోర ఊదుతున్నాడు. నువ్వు ఆ మారు మనసు అనుభవంలోనికి రావాలి. అలాగే బోర ఊదేది ఎందుకంటే సంఘముగా మనమందరం దేవుని దగ్గరకు సాగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రభువులో ఎదగాలి, దేవుని స్వరం వినాలి, ప్రభు రాజ్యాన్ని కట్టాలి. అందుకు బోర ఊదుతున్నాడు. ఇవన్నీ ఇప్పుడు ఊదుతున్న బోరలు. ఇవి ఎప్పుడు ఊదుతున్నవి? ఇప్పుడు దేవుని సువార్త నీకు ప్రకటించబడుతుంది. ఈ బోరలు ఊదుతున్నప్పుడు నువ్వు లోతుగా గ్రహించాలి. ఇక ముందు జరగబోయేది ఏమిటంటే, ఇంకా లోకము ఇప్పటికే యుద్ధాలు చూస్తున్నాం, భూకంపాలు చూస్తున్నాం, వరదలు చూస్తున్నాం, మనుషులు ఇల్లు కట్టుకోవటం, పెళ్లిళ్ళు చేసుకోవటం, ప్రేమ లేకుండా బ్రతకటం, ఇలాంటివి గొడవలు, తగాదాలు, ఇంటిలో గొడవలని, ఇవన్నీ రాకడ గుర్తులని మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పటికీ ఈ బోర శబ్దము మనం వినకపోతే ఇంకా ఎన్ని బోరలు ఉన్నాయండి? 2 బోరలు చెప్పిన మాటలు వినకపోతే ఎన్ని బోరల శబ్దం వినాల్సి వస్తుంది? 7 బోరల శబ్దం వినాల్సి వస్తుంది. అందరూ 2, 7 అనండి. చెప్పాలి అందరూ. చెయ్యి పైకి లేని చెప్పండి. 2, 7. 2 బోరలు, 7 బోరలు. ఓకేనా? ఈ 2 బోరలు నీకు ఊదుతూ ఉన్నాడు. ఏం చేయమంటున్నాడంటే, మారు మనసు పొందు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకో, దేవుని పని చెయ్యి, దేవుని రాజ్యాన్ని కట్టు, ఆత్మలు సంపాదించు, నువ్వు నా కొరకు బ్రతుకు, పరలోకమునకు సంపాదించుకోవడానికి ప్రయాసపడు, శిష్యులుగా చేయండి, సువార్త ప్రకటించండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, అనేకులను బాప్తిసంలోకి నడిపించండి, దేవుని వాక్యములో వారిని పెంచండి, దేవుని శిష్యులుగా తయారు చేయండి అని చెబుతూ ఉన్నాయి ఈ 2 బోరల్లో. ఈ బోరలను నువ్వు పట్టించుకొని నువ్వు లోబడాలి. నువ్వు లోబడకపోతే ఇంకెన్ని బోరలు ఉన్నాయి? ఎన్ని బోరలు అని చెప్పండి. చెప్పాలి. 7 బోరలు ఉన్నాయి. ఆ బోరల శబ్దాలు ఇవి మనుషులు ఊదేవి కాదు. ఈ 2 బోరలు అయితే ఆ రోజున మోషే గారు ఊదాడు,
సొలొమోను మందిరం కడుతున్నప్పుడేమో యాజకులు ఊదారు, 120 మంది కలిసి ఆ బూరలు ఊదారు. ఏదో ఒకసారి ఆ బూర శబ్దం వినిపించు, ప్రజలు మర్చిపోయారేమో. అదిగో వినండి, బూర శబ్దం వస్తుంది. అది ఈ బూర ఏది? మోషే గారి బూర. ప్రజల రక్షణలోకి నడిపించమని, దేవుని బిడ్డలుగా మారండి అని ఈ బూరలు, 2 బూరలు ఈ పనులు చేస్తాయి. ఈ 2 బూరలకు లోబడకపోతే దేవదూతల బూరలు ఊదుతారు. 7 దేవదూతలకి 7 బూరలు ఇచ్చి మీరు వెళ్ళి లోకములో ఊదండి అని అంటాడు. ఒక్కొక్క బూర ఊదుతూ ఉంటే ఏమేం జరుగుతుందో మీరు జాగ్రత్తగా, నేను మీకు అధ్యాయాలు చూపించాను. ప్రకటన 7వ అధ్యాయం దగ్గర నుండి మొదలు పెట్టండి. 8, 9, 10, 11 అధ్యాయాల వరకు చదవండి. 7 బూరలు, ఆ 7 బూరలు ఏమేం జరుగుతుందో కూడా ఉంది. మీకు ఇంకా బాగా గుర్తుంటే 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో ఒక ఉపవాస కూటం, 1 సంవత్సరం ఉపవాస కూటాల్లో చెప్పాను. ఆ మెసేజ్లు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయో లేవో, ఉంటే వినండి. 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో చెప్పాను. ఒక సంవత్సరం ఉపవాస కోటాల్లో ఆ టాపిక్ తీసుకొని చెప్పాను. సోదరా సోదరి, 7 బూరలు నువ్వు వినలేవు. ఒకవేళ నువ్వు విన్నా చచ్చిపోతావు. ఆ శబ్దానికి చెట్లే చచ్చిపోతాయి, ఇక మనిషిదేముంది? సముద్రంలో ఉన్న జంతువులే చచ్చిపోతాయి, మందేముంది ఇక? అందుకనే 2 బూరలు ఊదుతున్న టైంలో మనం ఉన్నాం. ఏ టైంలో ఉన్నాం మనం ఇప్పుడు? 2 బూరలు ఊదుతున్న టైంలో ఉన్నాం. ఈ సువార్తను మనం నమ్మాలి, ఈ సువార్తకు నీవు లోబడాలి. 7 బూరలు ఊదేటప్పుడు నేను తట్టుకోలేము. ఈ 2 బూరలు ఊదుతూ ఉన్నప్పుడే ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తాను, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలను మనం పరీక్షించుకుందాము. పరిశుద్ధాత్ముడా, మీ సన్నిధి మాతో ఉంచండి. అందరూ మోకాళ్ళ మీద ఉండండి. ప్రతి ఒక్కరూ మీ చేతులు పైకి లేపండి. ప్రభా, మీ వైపు మేము చూస్తూ ఉన్నాము నాయన. ఈ బూరలు ఊదుతూ ఉన్నప్పుడే మమ్మల్ని మేము లోతుగా పరీక్షించుకోవాలి. మీకు మేము లోబడాలి ప్రభా, రక్షణ పొందాలి, దేవుని సన్నిధిలో ముందుకు సాగాలి ప్రభా. అయా, తరలించుటకును, ముందుకు కదులుటకును, అలాగే ముందుకు సాగుటకు మేము ప్రయాణము సిద్ధము చేయాలి కదా ఈ బూరలు ఊదుతూ ఉన్నప్పుడు. మరి మీ కొరకు నేనేమైనా చేయగలుగుతున్నానా ప్రభా? ఆ గ్రహింపు నాలో ఉన్నదా ప్రభా? గ్రహించుకొని మీ కొరకు జీవించే ఆ జీవితం నాకు ఇవ్వండి ప్రభా అని నువ్వు ప్రభుని అడుగుతావా? 1 నిమిషం అందరం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మాకు బూరలు ఊదుచున్నప్పుడే మేము మిమ్మల్ని గుర్తెరిగి మీ నామమును స్తుతించి కనపరచాలి ప్రభా. అట్టి వారిగా మమ్మల్ని అందరినీ మీరు చేయండి. ఈ 2 బూరల శబ్దానికి మేము లోబడితే ధన్యులము ప్రభా. లేకపోతే 7 బూరల శబ్దాలు వినాల్సి వస్తుంది. అది లోకానికే తత్తరపాటు కలిగించే శబ్దాలవి. ఓ దేవా, వాక్యమును చదివితే మాకు అర్థమవుతుంది. మా బ్రతికేంటో, మాకేం జరగబోతుందో వాక్యము చెబుతుంది ప్రభా. అందుకనే వాక్యానికి లోబడి వారిగా మమ్మలను చేయండి. వాక్యమును అనుసరించేది వారిగా చేయండి. 3.5 సంవత్సరాలు మీ శిష్యులు మీ దగ్గర సువార్త విని ఎంత మార్పు వచ్చింది వాళ్ళల్లో. మేమెన్ని సంవత్సరాలు మీ సువార్త వింటున్నాం, కానీ ఏమైనా కదులుతున్నామా? ఏమైనా మీ కొరకు ప్రయాసపడుతున్నామా? మేము గ్రహించుకొని మీ కొరకు జీవించే బిడ్డలుగా చేయండి.
అలాగే ఈ ప్రియులను మీరు దర్శించండి ప్రభువా. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయాన్ని, కాపుదల దయచేయండి. అన్ని విషయములో మమ్మలను బలపరిచి నడిపించి ఈ పూర్వ శబ్దము వినబడుచుండగానే మేము లోబడి మీ కొరకు జీవించడి వారిగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.